ఒక విషయం చెప్పనా, చాలా మంది మూర్ఖులు ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ బైబిల్ భూత పుస్తకం అని, బైబిల్లో అవున్నాయి ఇవి ఉన్నాయి అంటూ నోటికొచ్చినట్టు చెడ్డ మాటలు మాట్లాడుతూ చివరికి యేసుక్రీస్తు ప్రభువును కూడా దూషించడానికి వెనకాడని చీకటి సంబంధులు ఉన్నారు. అంటే అంతగా వాళ్ళను సాతాను కాటు వేసేసింది, అంతగా చెడిపోయింది వాళ్ళ హృదయం. అందుకే పరిశుద్ధుడైన ప్రభువును దూషిస్తున్నారు, పరిశుద్ధుడైన ప్రభువు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళతో నేను అంటాను, ఒక్క రోజు కాదు కదా, ఒక గంట యేసుక్రీస్తులా బతికి చూపించంటారా దౌర్భాగ్యులారా, అప్పుడు మాట్లాడండి ఆయన గురించి. మీకు దమ్ముంటే మీ బతుకుల్లో అంటాను నేను. అదేంటి అంత కష్టమా ఆయనలా బతకడం? ఎంత కష్టమో నేను చెప్తాను వినండి. చెడు ఆలోచనకు చోటు ఇవ్వలేదు, కష్టమా కాదా? చెడు తలంపుకు చోటు ఇవ్వలేదు ఆయన, కష్టమా కాదా? చెడ్డ మాట ఏనాడు ఆయన నోటి వెంట రాలేదు, కష్టమా కాదా? చెడ్డ క్రియ ఆయన చేతుల్లో ఎప్పుడు జరగలేదు, చెడ్డ మార్గాలలో ఆయన ఎప్పుడు అడుగు పెట్టలేదు. ఇతరుల్ని బాగు చేయడమే తప్ప పాడు చేయడం ఆయనకి తెలీదు. మనుషుల్ని స్వస్థపరచడమే తప్ప గాయపరచడం ఆయనకి తెలీదు. మనుషుల్ని రక్షించడమే తప్ప భక్షించడం ఆయనకి తెలీదు. మనుషులకి మేలు చేయడమే తప్ప కీడు చేయడం ఆయనకి తెలీదు. చివరికి ఆ మనుషులందరి కోసం తన ప్రాణాన్ని పెట్టడమే తప్ప ప్రాణాలు తీయడం క్రీస్తుకు తెలీదు. అలాంటి క్రీస్తును దూషిస్తున్నావు అంటే నువ్వు అసలు మనిషివా లేకపోతే మృగానివా? మృగానివైతే ఆ క్రీస్తుని గురించి దూషిస్తావు. మనిషి అన్నవాడు ఎవడు ఆ ప్రభువును సాష్టాంగ నమస్కారం చేస్తాడు తప్ప ఆయన తిట్టడానికి నోరు వస్తుందా? అలాంటిది సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు పేట్రేగిపోతున్న దుర్మార్గపు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఎంత చెడిపోయారు వాళ్ళు, ఎంత చెడిపోయారు. నేను అందుకే ధైర్యంగా చెప్తాను, నేను నమ్ముకున్న ప్రభు పరిశుద్ధుడు.